సిద్దిపేట కేసీఆర్ నగర్లోని మహాత్మా జ్యోతిబాపులే బాలుర పాఠశాల విద్యార్థులు ప్రిన్సిపల్ శ్రీలత తమను వేధిస్తున్నారని 2 కిలోమీటర్లు నడిచి వచ్చి తమ ఆవేదన వెళ్లగక్కినా ఇప్పటివరకు ఆమెపై చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు రెడ్డి యాదగిరి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను పరామర్శించడానికి పాఠశాలకు వెళ్లిన తమను విద్యార్థులతో మాట్లాడనివ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. సిద్దిపేట కేసీఆర్ నగర్ మహాత్మా జ్యోతిబాపులే పాఠశాల విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్వీ నాయకులు బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థి సంఘ నాయకులను అదుపులోకి తీసుకుని సిద్దిపేట 2 టౌన్కు తరలించారు. అనంతరం బీఆర్ఎస్వీ నాయకులు మీడియాతో మాట్లాడారు. హాస్టల్లో చదువుకునే విద్యార్థులను తమ సొంత పిల్లలుగా చూసుకోవాల్సింది పోయి ఇలాంటి వేధింపులకు గురిచేసిన ప్రిన్సిపల్ శ్రీలతపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రిన్సిపల్ శ్రీలతను సస్పెండ్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. పోయిన సంవత్సరం నుండి ప్రిన్సిపల్ మేడం శ్రీలత గారు విద్యార్థులను చాలా మానసికంగా వేధించడం జరుగుతుంది. అందుకు నిన్న స్వయాన ఆ పిల్లలే స్కూల్ ఆవరణలో బయట నుండి వచ్చి మన పాత బస్టాండ్ వద్దకు నడుచుకుంటూ వచ్చి అక్కడ ధర్నా చేయడం జరిగింది. వాళ్ళకి సంఘీభావంగా సిద్దిపేట జిల్లా విద్యార్థి విభాగం పక్షాన వారికి సంఘీభావం తెలపడం జరిగింది. వాళ్ళను ఎందుకని అడిగితే శ్రీలత మేడం గారు మమ్మలను నా ఒక్కరినే కాదు పిల్లలందరినీ కూడా చాలా వేధించడం జరుగుతుంది. మేము మానసికంగా కుంగిపోతున్నాము. ఆ మేడం గిట్లా అదే స్కూల్లో ఉన్నట్టయితే మేము స్కూల్కి పోము, లేకపోతే మమ్మల్ని బలవంతంగా స్కూల్లో జాయిన్ చేయించుకున్నట్టయితే మేము ఆత్మహత్యనే తప్ప మేము చదువుకోవాలని చెప్పేసి మేము ఈరోజు నిన్న తెలపడం జరిగింది. మేము ఈరోజు పిల్లల్ని అడుగుదామని చెప్పేసి ఆ స్కూల్కి వెళ్ళినట్టయితే మా విద్యార్థి నాయకులతో వెళ్ళినట్టయితే